महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూసే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే కనుక 3వ తారీఖు సంకటహార చతుర్థి, 12వ తారీఖు మాస శివరాత్రి, 25 మనకి తొలి ఏకాదశి ఉంది, 29వ తారీఖున గురు పౌర్ణమి. అదే ఆషాఢం కూడా స్టార్ట్ అవుతుంది, 15వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం కూడా మొదలవుతూ ఉంది. ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహాల యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక ఈ మాసం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే బుధుడు రిట్రోగ్రేడ్ వక్రస్థితి పొంది ఆయన మళ్ళీ మిథునంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు జూలై 7వ తారీఖు నుంచి కూడా అక్కడ జూలై 4 నుంచి శుక్రుడు సింహరాశిలోకి వస్తూ ఉన్నారు. జూలై 7 నుంచి బుధుడేమో మిథునంలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే రవి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకి 15వ తారీఖు తర్వాత 17వ తారీఖు తర్వాత మిథునం నుంచి కర్కాటకంలోకి ఉంటుంది. ఈ విధంగా కుజుడు వృషభ రాశిలో, రవి బుధులు మిథున రాశిలో, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో, కేతువు శుక్రుడు సింహరాశిలో, అక్కడ కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మేన రాశిలో శని యొక్క సంచారం. ఈ విధంగా ముఖ్యంగా మనకి గ్రహాల సంచారం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనకి మాస ఫలితాలు జూలై నెలకి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం చూద్దాం. మేషరాశి వారికి తీసుకుంటే కనుక ఈ రాశికి ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన కుజుడి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో సాగుతూ ఉంది. సో ఆర్థికపరమైన ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించి ఆర్థికపరమైన విషయాలు, మనీ, ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించిన విషయాల మీద మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే ఆస్కారాలు, కొన్ని ఖర్చులు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి కుజుడి యొక్క సంచారం వల్ల. అలాగే వాక్ స్థానంలో కుజుడు లాంటి ఒక ర్యాష్ ప్లానెట్ ఉండడం వల్ల కొంచెం పరుషంగా మాట్లాడటం కానీ, ర్యాష్ స్పెండింగ్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవటం అనేది కుజుడి ద్వితీయ స్థాన సంచారం వల్ల మంచిది. మార్స్ ఈజ్ అగ్రెసివ్ ప్లానెట్, కోపావేశాలకి సంబంధించిన ప్లానెట్ కాబట్టి ఆయన కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో సో ఇక్కడ పెద్దలని, ముఖ్యంగా తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళ మాటకి వాల్యూ ఇవ్వటం, ఇలాంటివి కూడా ముఖ్యంగా ఇక్కడ కుజుడి ద్వితీయంలో ఉన్నప్పుడు మనం ఇక్కడ ఆచరించాల్సిన పని. అలాగే ఈ రాశికి మనం చూస్తే యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో రవి, చతుర్థంలో ఇక్కడ శుక్రుడు, అలాగే లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత నార్మల్గా మేషరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ రవి యొక్క సంచారం మొదటి 2 వారాలు కూడా తృతీయ స్థానమైన పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు ధైర్య సాహసాలతో మీరు అనుకున్న పని చాలా తక్కువ కష్టంతోనే మీరు చక్కగా సునాయాసంగా పనులు చేసుకెళ్లే విధంగా రవి ఆ స్ట్రెంత్ని ఇస్తాడు. శుక్రుడు కూడా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మనకి అర్ధాష్టమంలోను పంచమ స్థానంలోనూ శుక్రుడి యొక్క సంచారం. శుక్రుడు జనరల్గానే చతుర్థంలోనూ పంచమంలోనూ యోగిస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ మంత్ అంతా కూడా శుక్రుడి వల్ల మానసిక ప్రశాంతత, అలాగే సమ్ ఎంటర్టైన్మెంట్, సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ సో కొంత పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో రాహువు ఇక ఈ రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో లాభస్థానంలో ఉంటున్నారు. చాలా సందర్భాల్లో రాహు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి అతి కష్టం మీద మీరు పడుతున్న కష్టానికి సంబంధించి ఎంతో కొంత గుర్తింపును తీసుకొస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఈ విధంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎంత కష్టపడ్డా చివరికి ఏదో ఒకటి ఫోన్లే మన పడ్డ కష్టానికి ఏదో రూపాయి మనకి మిగులుతుంది అనే విధంగా కొంత మీకు పాజిటివ్నెస్ని క్రియేట్ చేస్తా రాహు ముందుకు తీసుకెళ్తుంటారు. అలాగే ఇక్కడ శని, ఇక్కడ మనం చూస్తే కనుక మెయిన్గా ఈ రాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో కుజుడి విషయం వల్ల ఇక్కడ కొంత ఆర్థిక పరంగా కొంచెం ఇందాక మనం చెప్పుకున్న ర్యాష్ స్పెండింగ్, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం ఖర్చుల విషయంలో కొంచెం చూసుకుంటూ ఉండాలి. శని యొక్క సంచారం కూడా 10వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇక్కడ
తృతీయంలో రవి యొక్క సంచారం ఉండటం వల్ల పరాక్రమ స్థానంలో కొంచెం ధైర్య సాహసాలతో మీరు ముందుకెళ్తూ ఉండటం వల్ల శని ఎంత టఫ్గా ఉద్యోగ పరిస్థితుల్లో ప్రొఫెషనల్ పరంగా మీరు కొంచెం అక్కడ ఏలినాడు శని నడుస్తున్న కొద్దీ మీకు కొంచెం టఫ్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో దీనిలో ఎనిమిటీ పెరుగుతూ ఉంటుంది, రహస్య శత్రువులు హిడెన్ ఎనిమీస్ పెరుగుతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా కష్టతరమైన విషయాలని సుసాధ్యంగా ముందుకు తీసుకెళ్తూ ఉండడానికి రవి తృతీయ స్థానంలో అనుకూలిస్తూ ఉన్నారు. అలాగే అర్ధాష్టమంలో గురువు గారి యొక్క సంచారం స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లోనూ, సో ఏదైనా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని డెసిషన్స్ ఏదైనా కొందాము ఏదైనా చేద్దాం అనే ఇలాంటి డెసిషన్స్ ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా మేష రాశి వాళ్ళు తీసుకునే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సంతానపరమైన విషయాల్లో మీరు కనుక చూసినప్పుడు ఈ రాశికి 15వ తారీఖు 17 వరకు కూడా రవి యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన సంతానపరమైన విషయాల్లోని కొంచెం పాజిటివ్నెస్ కొంచెం బెటర్గా ఉంటుంది. 17 తర్వాత అర్ధాష్టమ రవి దోషంతో కూడా కూడుకుని ఉండటం వల్ల సంతానం వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రొఫెషనల్ వైజ్గా ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్, గృహపరంగా వస్తున్న రెస్పాన్సిబిలిటీస్ రీత్యా 17వ తారీఖు నుంచి మీకు కొంత ఇక్కడ స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కంపేరిటివ్ ఆల్ 4 వీక్స్లో మొదటి 2 వీక్స్ కూడా మొదటి 2 వారాలు మేషరాశి వారికి కొంచెం బెటర్గా ఉంది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో తీసుకునే డెసిషన్స్ ఏంటి, వీటన్నిటిలో కూడా కొంచెం ఫోకస్డ్గా ఉండటం అనేది ఇక్కడ మేషరాశి వాళ్ళు కంపల్సరీగా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ రాశికి మెయిన్గా శని యొక్క 1000 స్థానం సంచారం నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా ఆయనకి నిత్యం తప్పకుండా నీలాంజన సమాభాసం చదువుకుంటూ ఉండటం మంచిది. వాక్స్థానంలో కుజుడి యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి తప్పకుండా ధరణీ గర్భ సంపుతం కుజ నవగ్రహ శాంతి మంత్రం, ఆయన నవగ్రహ శాంతి మంత్రం చదవటం ఇంకా మంచిది. పంచమ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి మంగళవారం జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయటం వల్ల కూడా ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మేషరాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో బుధుడు కూడా ఈ రాశి వాళ్ళకి రెట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ తృతీయ స్థానంలోకి వస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి 7వ తారీఖు నుంచి అంటే మొదటి వారం కాకుండా 2వ వారం నుంచి కొన్ని షార్ట్ జర్నీస్, ఎక్కువ కమ్యూనికేషన్స్ ఉండే ఆస్కారాలు మనకి 2వ వారం నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా శనికి, కుజుడికి, కేతువుకి కూడా రెమెడీస్ చేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.